ఎయిర్టెల్ గూగుల్ తో పార్ట్నర్ అవుతుంది ఆర్సిఎస్ మెసేజింగ్ అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అన్నమాట. అయితే ఆల్రెడీ జియో అండ్ విఐ వోడాఫోన్ ఇండియా పార్ట్నర్ అయ్యింది 2024 లో. అప్పుడు ఎయిర్టెల్ అపోజ్ చేసింది ఏంటంటే మా స్పామ్ ఫిల్టర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అనేవి కరెక్ట్ గా ఫిల్టర్ అవ్వవు అండ్ యూజర్స్ ఫోన్స్ ఫ్లడ్ అయిపోతాయి స్పామ్ మెసేజెస్ తో అని చెప్పి. కానీ ఇప్పుడు గూగుల్ తో పార్ట్నర్ అవుతుంది ఇన్ అన్ 80-20 రేషియోతో అండ్ పర్ మెసేజ్ 0.11 పైసా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆర్సిఎస్ మెసేజింగ్ అనేది వస్తే కనుక వాట్సాప్ కి పెద్ద దెబ్బ. ఎందుకంటే ప్రస్తుతానికి బిజినెస్ అనేవి వాట్సాప్ ద్వారా మనకి కాంటాక్ట్ అవుతున్నాయి. ఇదే మెసేజింగ్ లోనే వచ్చేస్తే అక్కడే మనకి రిచ్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. లైక్ మనకు అక్కడే వాళ్ళు ఏమన్నా ఇమేజెస్ కానీ ఏమన్నా హై లెవెల్ లింక్స్ పంపించడం కానీ, అంటే లింక్ పంపించగానే మనకు అక్కడే ప్రీవ్యూ కనిపించేలాగా ఇదంతా వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ మేజర్లీ ఇన్ ద వాట్సాప్ ఆ ఫీచర్స్ లాంటివి ఇక్కడ కనిపించినాయి అనుకో, వాట్సాప్ ఎందుకు వెళ్తారు? వాట్సాప్ కి వెళ్ళరు. ఇక్కడ తక్కువ ఉంది అనుకో, ఒకవేళ మెసేజ్ పంపించడం అనేది తక్కువ ఉంది అనుకో, ఈజీగా ఇక్కడికే వస్తారు కదా. సో వాట్సాప్ కి ఒక పెద్ద బిజినెస్ రైవల్ కింద తయారైంది ఇది. మేజర్ గా ఏషియాలో చాలా ఈ ఆర్సిఎస్ మెసేజింగ్ కి గూగుల్ పార్ట్నర్ చేసుకుంటా ఉంది. వీ హావ్ టు సీ హౌ వాట్సాప్ గోనా డీల్ ఇట్ విత్ అండ్ వాట్ విల్ బి వాట్సాప్ స్ట్రాటజిక్ మూవ్ ఫర్ దిస్.